ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సూర్యాస్ కిచెన్. ఈ రోజు ఆషాఢంలో స్పెషల్ గా చేసుకునే మునగాకు తెలగపిండి కూరతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించి రోగ నిరోధకత శక్తిని పెంచుతుంది కాబట్టి అందుకే మన పూర్వీకులు మనకు మేలు చేసే వాటిని కొన్ని పద్ధతులు నియమాల రూపంలో పెట్టి ఆషాఢ మాసంలో ఈ మునగాకు తెలగపిండిని ఖచ్చితంగా తిని తీరాల్సిందే అని చెప్పారు. ఈలోపు మన సౌర్యాస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. తెలగపిండి, మునగాకు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ గుళ్ళు, ఉప్పు, పసుపు, కారం, గానుగ నువ్వుల నూనె. ముందుగా గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకుని 5 లేక 6 టేబుల్ స్పూన్ల గానుగ నువ్వుల నూనె వేసుకుని వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకుని దోరగా వేగనివ్వాలి. నేను తెలగపిండి తెచ్చుకున్నప్పుడే మిల్లులో ఆడిన నువ్వుల నూనె కూడా తెచ్చాను. పోపు వేయగానే నువ్వుల నూనె వాసనతో గుమ్మగుమ్మలాడిపోయిందండి. ఐదు చీలిన పచ్చిమిర్చి, 2 తొక్క ఒలుచుకున్న వెల్లుల్లిపాయ గుళ్ళును, 2 రెబ్బల కరివేపాకు, 3 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి. ఈ కూరలో ప్రత్యేకించి వెల్లుల్లిపాయ గుళ్ళను వేసుకుంటారండి. వెల్లుల్లిపాయలు తినడం వల్ల ఎంత మంచిదో మనకి తెలిసిందే కదా. వెల్లుల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల బాలింతలకు పాలు కూడా బాగా వస్తాయండి. ఇవన్నీ బాగా వేగాక చిన్న ముక్కలుగా కోసుకున్న 2 ఉల్లిపాయలను కూడా వేసి దోరగా వేగనివ్వాలి. తరువాత 1/2 స్పూన్ పసుపు వేసి 1/2 స్పూన్ కారం కూడా వేసుకుని కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. తరువాత శుభ్రంగా కడిగి కాడలు లేకుండా కోసుకున్న మునగాకును ఒక పెద్ద కప్పు నిండా తీసుకుని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ మునగాకు విటమిన్ ఏ, సి, ఈ, కాల్షియం, పొటాషియం, ఐరన్ మరియు ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మధుమేహం, గుండె జబ్బులు, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, బీపీ, షుగర్ను కంట్రోల్ చేయడానికి, రోగ నిరోధకతను పెంచి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, ఇలా 1-2 చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. ఇక నువ్వుల నూనె నుండి తీసిన ఈ తెలగపిండి చాలా చాలా బలవర్ధకమైన ఆహారం అండి. తర్వాత 1 కప్పు తెలగపిండిని కూడా వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకుని నిదానంగా అడుగు అంటకుండా వేగాక కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకుని ఇక్కడే ఉప్పు సరిపడా ఉందో లేదో చూసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే చాలండి. నీరంతా ఎగిరిపోయి ఇలా పొడి పొడిగా కమ్మనైన మన మునగాకు తెలగపిండి రెడీ అయిపోయింది. మేమైతే ఆషాఢ మాసంలో తప్పకుండా ఈ కూర వండుకుంటామండి. మీలో ఎంతమంది ఆషాఢ మాసంలో ఈ కూర వండుకుంటారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన సౌర్యాస్ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.